ఇదే మాదిరి బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఫస్ట్ టైం నాకు తెలుసు అంటే ఆవిడ బయట ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ ఏది చేయలే ఆవిడ. అయితే ఆ రోజున ఏదైతే స్కిల్ స్కామ్‌కు సంబంధించినటువంటి కేసు అని నెపంతో బాబు గారిని జైల్లో పెట్టారో ఆ టైంలో క్లారిటీగా చెప్పింది. దాదాపు 1% లేదా 2% గన మా దగ్గర ఉన్నటువంటి షేర్లు గాని అట్ట వదిలేస్తే ఏదైతే మీరు స్కామ్ అని చెప్తున్నారో ఎన్నో 3,00,00,000 2,00,00,000 కావాలంటే వాళ్ళు 3,000,00,000 స్కామ్ అన్నారు, 300,00,00,000 అన్నారు, మన 30,00,00,000 ఏది కొండను తవ్వి ఎలుకని పడదాం అనుకుంటే తొండను కూడా పట్టలేకపోయినారు వైసీపీ వాళ్ళు. అప్పుడు కావాలని 49 లక్షలు ఆ రేంజ్లో ఏదో మరకుండాది అని చెప్పి ప్రయత్నం చేసి కూడా ఈ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆ వ్యవహారం. అయితే అప్పుడు నారా భువనేశ్వర్ గారు స్పందించేటువంటి తీరు చూడండి. హెరిటేజ్కి సంబంధించి పలానా షేర్లుగానే ఇచ్చేస్తే దాదాపు ఎన్ని 300 కోట్లు ఆ రేంజ్లో అయిపోతుంది. మేము ప్రజలకి నిరంతరం మేము సేవ చేసేవాళ్ళము, ప్రజలకి అంత డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు బాబు గారికి ఆ మాదిరి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అంత ఆవశ్యకత ఏ మాత్రం లేవు అని చెప్పి ఆవిడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే మాదిర ఇప్పుడు ఆవిడేదో సైలెంట్గా ఉన్నారు కదా అని పాపం ఆ పని ఆమె చేసుకుంటూ పోతుంది. అసలు ఏ రోజు ఇల్లు దాటి బయటకు వచ్చి రాజకీయాలపైన మాట్లాడినటువంటి వ్యక్తిత్వం కాదు ఆవిడది.